హాయ్ అండి. ఏపీ ఫైబర్ నెట్వర్క్ యూజ్ చేసేవారికి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఏపీఎస్ఎఫ్ఎల్ నెట్వర్క్ ఇప్పుడు మనకి ప్రీపెయిడ్ విధానం యాప్ తీసుకురావడం జరిగిందండి. ఇది ఏపీఎస్ఎఫ్ఎల్ సబ్స్క్రైబర్ యాప్ అని తీసుకురావడం జరిగింది. ఇది వాళ్ళు ఎప్పటి నుంచో తీసుకొస్తామని చెప్పడం జరిగింది, కానీ ఇంతకుముందే వీళ్ళు లాంచ్ చేశారండి ప్లే స్టోర్లో, కానీ అది సరిగ్గా వర్క్ కావడం లేదు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఇదంతా మోడిఫై చేసి రీలాంచ్ చేశారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇది అందుబాటులో ఉంది ప్లే స్టోర్లో. ఇది డౌన్లోడ్ చేసుకొని ఏ విధంగా యూజ్ చేయాలి అనే దానికోసం ఇప్పుడు మీకు ఈ వీడియో చేయడం జరుగుతుందండి. డౌన్లోడ్స్ చూసినట్టయితే 10,000 ఉన్నాయండి. బాగానే డౌన్లోడ్ చేశారు తక్కువ టైంలో యూజర్స్ అందరూ. ఇప్పుడు మనకి ఇది ఇన్స్టాల్ చేశాను ప్లే స్టోర్లో. ఇన్స్టాల్ చేసి ఇది ఏ విధంగా లాగిన్ అవ్వాలంటే మీ క్యాప్ ఐడి అండి, బాక్స్ మీద క్యాప్ ఐడి ఉంటుంది కదా, లేదా మీరు రిజిస్టర్ చేసిన మొబైల్ నెంబర్ అయినా పర్వాలేదు. మీ ఆపరేటర్కి అప్పుడు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో దాంతోనైనా లాగిన్ అవ్వచ్చు. పాస్వర్డ్ అయితే వీళ్ళు డిఫాల్ట్గా ఇచ్చారండి 1 to 9 లాస్ట్ 0, 1 నుంచి 9 వరకు లాస్ట్ 0 ఎంటర్ చేస్తే ఇది డిఫాల్ట్ పాస్వర్డ్ అండి. ఎవరికైనా ఇదే పాస్వర్డ్. మళ్ళీ ఇది ఏ విధంగా మీరు డిలీట్ చేయాలి, ఏ విధంగా మార్చుకోవాలి పాస్వర్డ్ అనే కోసం చెప్తాను. చూసారు కదా, లాగిన్ అయితే మనకి ఈ విధంగా ఉంటుందండి యాప్ ఇంటర్ఫేస్. ఇది చాలా ఫ్రెండ్లీగా ఉందని చెప్పొచ్చు, చాలా ఈజీగా ఉంది. కానీ ఇది ఇంకా కొన్ని ఆప్షన్స్ ఇంకా వీళ్ళు ఇంకా అప్డేట్ చేయాలండి, అంటే ఇంకా రావాలి. ఇప్పుడు ఇంకా కొద్దిగా ఇది మోడిఫై అయింది. ఇంకా మనం ఏ విధంగా మనం బిల్ పే చేయాలనే దానికోసం ఇంకా రాలేదు ఇందులో. ఇప్పుడు ప్రజెంట్ అందుబాటులో ఉన్న ఫీచర్స్ కోసం మీకు చెప్పడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మనం యూజ్ చేసే ప్లాన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయండి. మనం ఏ ప్లాన్స్ మనం వేయించుకోవాలని ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ మన బై ఆప్షన్ ఉంది కదా, ఇక్కడి నుంచి మనం పే చేయొచ్చు. కానీ మన ప్యాకేజ్ మారాలంటే ముందు ఏదైనా ఇంతకుముందు ఆపరేటర్కి చెప్పవలసి వచ్చేది, కానీ ఇప్పుడైతే డైరెక్ట్గా మన ఈ యాప్ నుంచే మారిపోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు ప్రతి ఒక్కరైతే 350 రూపాయల ప్యాకేజ్ వాడుతున్నారు. అలాగే కొంతమంది అయితే 499 ప్యాకేజ్ వాడుతున్నారు. ఇది ఇంటర్నెట్ అండి, ఇది నెట్. ఇది మనం నెట్ ఎంత యూజ్ చేసామనేది ప్రతిరోజు అప్లోడ్ డౌన్లోడ్ ఇది మనకి ఇయర్తో సహా వచ్చిందండి. మనకి ఏ సంవత్సరంలో మనం ఎంత నెట్ వాడామనేది కూడా ఇక్కడ చూసుకునే విధానం వాళ్ళు కల్పించారు. ఇక్కడ మనం అప్లోడ్ డౌన్లోడ్ అదే మంత్ స్టార్టింగ్ 2020 నుంచి వీళ్ళు ఈ డేటా ఇందులో ఉంచడం జరిగింది. నెక్స్ట్ ఆప్షన్ చూసినట్టయితే కింద చూసారు కదా, ఈ 4 ఫీచర్స్ ఇచ్చారండి వాళ్ళు: ఐపీటీవీ, ఇంటర్నెట్, టెలిఫోన్, ఇన్వాయిస్. ఇప్పుడు ఇది ఐపీటీవీ అండి, ఐపీటీవీ సెక్షన్. ఇంతకుముందు మనకి ఏదైనా అలాకార్ట్లో ఛానల్స్ కావాలనుకుంటే ఆపరేటర్ని అడగవలసి వచ్చేది. ఇప్పుడైతే మనం డైరెక్ట్గా ఇందులోంచే పే చేసుకోవచ్చు, ఇందులోనే మనం యాడ్ చేసుకోవచ్చు. అలాగే పక్కన లోకల్, అలాగే హెచ్ఐసి, హెచ్ఎస్ఐ ఇవన్నీ ఇంకా అందుబాటులో రావాలండి. లోకల్ అంటే మన లోకల్ ఛానల్స్ ఇవన్నీ ఇంకా యాడ్ చేస్తారు. ఇంకా ముందు మనకి ఈ కొత్త అప్డేట్లో యాడ్ చేస్తారేమో చూడాలి. ఇది పాపప్ మెసేజ్ అండి, మనం వాడుతున్న ప్యాకేజ్ ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు నేను ఒక ఛానల్ పే చేస్తాను చూడండి, అలాకట్లో ఒక ఛానల్ కొనుగోలు చేస్తాను. మనం కొనాలంటే మనకి ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయమని అడుగుతుంది, ఎంటర్ చేశాను. ఇప్పుడు అమౌంట్ పే చేయమని అడుగుతుంది. మన కార్డు ద్వారా వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడే మనం ఇంతకుముందు అయితే మన ఆపరేటర్కి మెసేజ్ వెళ్ళేది, మనం ఇక్కడ రిక్వెస్ట్ పెడితే అక్కడ ఆపరేటర్ని యాక్సెప్ట్ చేస్తే మనకి ఆ ఛానల్ రావడం జరిగేది. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్గా మన డెబిట్ కార్డుతో కానీ క్రెడిట్ కార్డుతో కానీ ఏదో విధంగా మన పేమెంట్ ఎక్కడి నుంచే పే చేసుకోవచ్చు, మనం డైరెక్ట్గా కొనుగోలు చేయవచ్చండి ఛానల్లో. ఆ విధానం తీసుకురావడం జరిగింది. ఇదే విధానంలో మనకి మంత్లీ బిల్లు కూడా వస్తుంది త్వరలోనే ఈ యాప్లోనే. వాళ్ళు ఏంటంటే మారుస్తారు, ఇంకా ఈ కొత్త అప్డేట్లో మారుస్తారండి. ఇది ఇంకా మనకి బిల్లు పే చేసే విధానం ఇంకా తీసుకురాలేదు ప్రజెంటు. అలాగే ఇందులో మన కేటగిరీ వైజ్లో అంటే తెలుగు అని సెర్చ్ చేస్తే మన ఇందులో తెలుగు ఛానల్స్ ఏమున్నాయో, అలాగే స్పోర్ట్స్, మనం ఏ విధంగా మనకి ఏ కావాలో అలాగే మనం సెలెక్ట్ చేసుకొని మనం ఆ ఛానల్ కొనుగోలు చేయాలంటే టిక్స్ పెట్టి మనం ఇక్కడి నుంచి ప్యాకేజ్ కొనుక్కోవచ్చండి. ఇవన్నీ ఎక్స్ట్రా ఛార్జ్ అవుతాయండి మన బిల్లు కాకుండాను. నెక్స్ట్ ఆప్షన్ చూసినట్టయితే ఇంటర్నెట్ అయితే మనకి ఈ విధంగా ఆల్రెడీ ఇంతకుముందు ఇందాక చూపించాను కదా మీకు, మంత్లీ వైజ్ ఏ నెల నెల మనం చెక్ చేసుకోవచ్చు. ఇయర్తో పాటు మనం పాత డేటా కావాలంటే ఇది ముఖ్యంగా ఎవరికి యూజ్ అవుద్దంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు కదండి. ఇప్పుడు ప్రజెంట్ ఇంటి దగ్గర వర్క్ చేసే వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళు బిల్ జనరేట్ చేసి వాళ్ళ కంపెనీకి అప్లై చేయాలనేటప్పుడు ఈ బిల్లు అది పంపించుకోవచ్చు అండి. అది చూసారు కదా, అది స్క్రీన్ షాట్ తీయొచ్చండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి డౌన్లోడింగ్ ఆప్షన్ ఇవ్వలేదు ఇంకా
అందువల్ల వీళ్ళు ఏం చేస్తారంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు ఈ స్క్రీన్షాట్ తీసి ఇది అప్లై చేయొచ్చు వాళ్ళ కంపెనీకి. ప్రజెంట్ అది ఒకటే వే ఉందండి. ఏంటంటే డౌన్లోడ్ ఆప్షన్ కమింగ్ సూన్ అని వస్తుంది. నెక్స్ట్ టెలిఫోన్ అండి. టెలిఫోన్ అలాగే ఇన్వాయిస్. ఈ కిందన కూడా డేటా ఇవ్వడం చూశారు కదా, కిందని అడుగుని బాటంలో 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. కంప్లైంట్ లిస్ట్, యాడ్ కంప్లైంట్. ఇది మాత్రం ఇంపార్టెంట్ అండి. ఇప్పటి వరకు ప్రతి ఒక్కరికి చాలామంది కంప్లైంట్స్ సెటప్ బాక్స్ రావడం జరుగుతుంది కదా, ఇందులోనే వాళ్ళు కంప్లైంట్ విధానం తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇది టెస్ట్ చేయండి. ప్రతి ఒక్కరు యాప్ యూజ్ చేసేవారు ఇందులో ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు, కానీ ఇందులో ప్రతి ఒక్కటి వాళ్ళు మెన్షన్ చేశారండి. చాలామందికి ఏంటంటే ఐపీటీవీ కంప్లైంట్ ఉండడం, అలాగే బాక్స్ బ్లాక్లోకి మారిపోవడం, ఇవన్నీ ముఖ్యంగా ఇటువంటివి బాగా వాళ్ళు మెన్షన్ చేశారండి. ఇందులో చాలా కంప్లైంట్స్ వాళ్ళ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. కానీ చాలామంది జరిగేది ఏంటంటే టీవీ స్క్రీన్ బ్లాక్లో మారిపోవడం, అలాగే సాఫ్ట్వేర్ అప్డేట్ ప్రాబ్లం, అలాగే ఇటువంటి అన్నీ రావడం జరుగుతుంది. అది మనం మన ప్రాబ్లం ఏంటో బాక్స్ అది మెన్షన్ చేసి ఇక్కడ నోట్ చేయాలండి. మన మ్యాటర్ అంతా నోట్ చేసి యాడ్ కంప్లైంట్ ఇస్తే ఇది ఏమైనా ఆపరేటర్కి వెళ్తుంది, కస్టమర్ కేర్కి వెళ్తుంది. కస్టమర్ కేర్ నుంచి ఆపరేటర్కి వస్తుంది. ఇది ఏ విధంగా ఎంత టైంలో వాళ్ళు రెస్పాండ్ అవుతారని ఇది చెక్ చేయాలి. ప్రజెంట్ ఇప్పుడే కదా ఇది లాంచ్ అయింది. చాలామందికి ఏదైనా కంప్లైంట్ వస్తే సెటప్ బాక్స్ ఇక్కడ మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేయండి, చేసి చూడండి ఏ విధంగా రెస్పాండ్ అయ్యారన్నది కామెంట్లో తెలియజేయండి. అలాగే నెక్స్ట్ ఇప్పుడు పేమెంట్ హిస్టరీ అండి. ఇప్పుడే నేను కొన్ని ఛానల్స్ కొనుగోలు చేయడానికి టెస్ట్ చేశాను కదా, ఆ హిస్టరీ అంతా ఇక్కడికి వచ్చింది. అంటే నేను ఈ ఛానల్స్ కొనుగోలు చేయబోనని, అంటే పేమెంట్ ఇంకా చేయలేదు కదా, అదేంటంటే నాట్ అవైలబుల్ అని చూపిస్తుంది. నెక్స్ట్ ప్రొఫైల్. ఇక్కడ కూడా కొన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. వీళ్ళు క్యాప్ నెంబర్, అలాగే క్యాప్ నెంబర్ స్టేటస్ యాక్టివ్లో ఉందని అక్కడ యాక్టివ్ అని ఉంది కదా, లేదంటే డీయాక్టివ్ అంటే అది పని చేయలేనట్టు, యాక్టివ్ అంటే అది వర్కింగ్లో ఉన్నట్టు. ఇక్కడ మొబైల్ నెంబర్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలనేది మన ఆల్రెడీ పాత మొబైల్ నెంబర్ మార్చుకోవాలనుకుంటే ఇక్కడ మార్చుకోవచ్చండి. అలాగే నెక్స్ట్ చేంజ్ పాస్వర్డ్. ఇప్పుడు వాళ్ళు డిఫాల్ట్గా ఇచ్చారు కదా 1290, ఆ పాస్వర్డ్ మార్చేసి ఇప్పుడు మనం కొత్తగా మనకు కావాల్సిన పాస్వర్డ్ కూడా ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ స్పీడ్ టెస్ట్ అండి. ముఖ్యంగా చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మాకు ఇంటర్నెట్ చాలా స్లోగా ఉందని చెప్తున్నారు కదా, వాళ్ళు డైరెక్ట్గా ఈ యాప్ నుంచి స్పీడ్ టెస్ట్ చూసుకోవచ్చండి. వాళ్ళు ఇప్పుడు సెటప్ బాక్స్కి ఎంత స్పీడ్ వస్తుంది అనేది ఇక్కడ నుంచే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏంటంటే 15 MB ఉండేది ఇప్పుడు 20 MB చేశారు కదా, ఈ రేట్ పెరిగాక. ఇప్పుడు మీకు ఎంత స్పీడ్ అవుతుంది అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ యాప్లో మీకు డైరెక్ట్గా లైవ్లో నేను చూపిస్తాను చూసారా, నాకు 18.4 వచ్చిందండి. 20 MB 18.4 వచ్చిందంటే పర్వాలేదు. అంటే ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా ఎవరికి 20 అంటే 20 రాదు, ఎంతో కొంత మనకి స్పీడ్ స్లో అవ్వడం జరుగుతుంది. చూసారు కదా, డౌన్లోడింగ్ 18.4, అప్లోడింగ్ 4.4 నా స్పీడు. అలాగే ప్రతి ఒక్కరూ ఈ యాప్ ద్వారా మీ సెటప్ బాక్స్కి ఎంత స్పీడ్ వస్తుంది అనేది కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. అప్పుడు అందరికీ ఎలా వస్తుందో తెలుస్తుంది నెట్ స్పీడు. అలాగే టాప్లో వచ్చిన ఆప్షన్స్ కూడా సేమ్ ఇదండి, యాజ్ ఇట్ ఈజ్. క్రిందన ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ కూడా అదే ఫీచర్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఇప్పుడు రానున్న కాలంలో ఇది ఇంకా ఈ యాప్ ఇంకా వాళ్ళు అప్డేట్ అందిస్తామని చెప్తున్నారు. ఓకే, నా ఛానల్ కన్నా నచ్చితే